హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా, స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఈరోజు నిజంగా ఈసీలోనే షాకింగ్ వీడియో ఇది. ఎవరు ఇలాంటి వీడియో వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, కానీ తప్పట్లేదు. 2-3 రోజుల నుంచి నేను ఎంత సతమతమవుతున్నానో నాకు తెలుసు ఈ వీడియో పెట్టడానికి. ఎందుకంటే ఈ వీడియో నా మీద నేనే నెగిటివ్గా నా మీద నేనే వీడియో పెట్టుకున్నట్టు. సో అంతగా ఫీల్ అవుతుంటాను. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మనిషి తను వేరు కాదు, నేను వేరు కాదు అనే ఫీల్లో ఉంటాను. నేను ఇప్పుడు నా సొంత మనిషి అనే ఫీల్లో ఉంటాను. తన మీద ఏవి నేను నెగిటివ్స్ చెప్పడం లేదు, కానీ ఈసీ నుంచి తనను తప్పిస్తున్నాం. ఈ మాట చెప్పడానికి చాలా 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 బాధగా ఉంది, కానీ తప్పట్లేదు. వ్యవస్థను నాశనం చేయాలనే ఆలోచన ఉంటే తన్నే కాదు ఎవరినైనా టాలరేట్ చేయను. సో మరి తను ఏమన్నాడు ఏంటి, తన ఆలోచనలు ఇంత దారుణంగా ఉంటే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేం కదా. సో ఈసీ బాగుండాలనుకుంటే పనికిరాని, అంటే ఈసీకి పనికిరాని సెటప్ని అంతా తీసేయడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. అందువల్లే చాలా మార్పులు జరుగుతున్నాయి ఈసీలో. సో అందులో ఇదొక భారీ మార్పు. సో మీకు అందరికీ తెలుసు, ఈసీలో రమణకున్నంత ఇంపార్టెన్స్ ఎవరికి ఉండదని కూడా తెలుసు, అవునా? అలాంటి రమణని ఈసీ నుంచి తప్పిస్తున్నాం. ఈసీకి ఇక రమణకి ఎటువంటి సంబంధం ఉండదు. దయచేసి డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఈసీతో రిలేటెడ్ ఉన్న ఆర్టిస్టు టెక్నీషియన్ అందరికీ ఈ వీడియో ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. రమణ అనే మా టెక్నీషియన్ ఈరోజు నుంచి ఈసీలో పనిచేయడు. ఈసీకి రమణకి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఏవైనా ప్రాజెక్టులు కావచ్చు, టైపులు కావచ్చు ఏమైనా అనుకున్నా కూడా మీకు మీరుగా ఇండివిజువల్గా ప్లాన్ చేసుకునేసి మీకు మీరు ఓన్ డెసిషన్స్ తీసుకోండి. అసలు రమణను తప్పించడానికి అసలు దారుణమైన కారణం ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయడం ఎందుకు, వినండి. ఎందుకంటే బయట ఎవడో చెప్తే రమణ మీద ఎన్నో అలిగేషన్స్ వచ్చాయి, నా దగ్గర కామెంట్లు వచ్చాయి, తను తీసేయండి సార్, కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి రకరకాల డిస్కషన్స్ వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా రమణాన్ని నేను నెగిటివ్గా చూడలేదు. కానీ ఈరోజు తన వాయిస్ మెసేజ్లే డైరెక్ట్గా సూర్యనే టార్గెట్ అనే మాట వస్తే నిజంగా డైజెషన్ చేసుకోలేకపోయాను నేను అసలు. ఆఖరికి రమణ కూడానా? తెలుసు ప్రపంచమంతా నాకు స్వార్థపూరితంగా ఉంటుంది, ఇక్కడ మనుషులు ఎవరు లేరు, జంతువులే అని తెలుసు. కానీ ఏదైనా ఒక మనిషి ఉన్నాడు అనుకుంటే, రమణ లాంటి ఒక మనిషి ఉన్నాడు అనుకున్నా. అది కూడా జంతువు అని తెలిస్తే ఏం చేయాలి? తనని ఎప్పుడైనా పొరపాటు ఇప్పుడు కూడా కామెంట్ చేయను నేను. ఎందుకంటే దగ్గర 7 to 8 years నాతో నమ్మకంగా పనిచేశాడు. మంచి టెక్నీషియనే. తన అలవాట్లు కావచ్చు ఇవన్నీ నేను డిస్కస్ చేయట్లేదు. సింపుల్గా ఈ ఈసీ అనే వ్యవస్థకి తను కరెక్ట్ కాదనిపిస్తోంది. అందువల్లే తనతో పూర్తిగా రిలేషన్స్ కట్ చేసి ఈసీ పూర్తిగా తనని తప్పిస్తోంది, అవాయిడ్ చేస్తోంది. సో రమణను ఎందుకంత అలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన కీలకమైన పరిణామాలు ఎందుకు వచ్చాయి అంటే మీరే వినండి. రమణ పెట్టిన ఒక టెక్నీషియన్కి, మన ఈసీలో టెక్నీషియన్కి తను పెట్టిన మెసేజ్లు మీరే వినండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంత హార్ష్గా ఉండాల్సిన అవసరం ఏముంది టెక్నీషియన్ మీద విషయం పక్కన పెట్టు, ఒక వ్యవస్థను టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దాన్నే నా భాషలో నోటి దూల అంటారు. నోటి దూల వల్ల కెరియర్లే పాడవుతాయి. సో ఎనీహౌ, ఒక గొప్ప టెక్నీషియన్గా రమణ ఎదగాలని, తను ఎక్కడున్నా బాగుండాలనే కోరుకుంటాను నేను. తనకు చేసిన హెల్ప్స్ కావచ్చు ఏవి నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని విషయాలు నేను డిస్కస్ చేస్తాను ఈరోజు. ఫస్ట్ తను పెట్టిన మెసేజ్లు వినండి. నీకు డబ్బులు ఇప్పిస్తాను అంటే నువ్వు అంత ఓరక్షణ దిగుతావా? నీ కర్మ దింగే. నీ మీద అభిమానంతో అడిగిన, అంత ఓరక్షణ చేస్తున్నావా కొడక? అంత బల్పా నీకు? నా వైపు ముందే చెప్పిందిరా ఆ విజయ్ గారిని, నిన్ను వీళ్ళందరినీ నమ్మద్దు, మోసం చేస్తారనేసి. అట్లాగే చేశారు మీరు. నా వైపు మాట వినింటే నేను
ఇప్పుడు మీ దగ్గర ఎరుపుకొని కాకపోయేటండి మీ బతుకులు దెంగ అయినా ఓకే, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతా మీ బతుకులు. సూర్యన్న నెక్స్ట్ రండి మరి చూద్దాం. సో ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపుతాను మీ బతుకులు అంటే ఏంటి? ఇన్ని రోజులు నేను చేసిన 4 ప్రాజెక్టులు డిలే అవుతున్నాయనుకుంటే రమణ ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్, తను ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నాడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా తను ఇంటెన్షన్స్ నాకు తెలుసు క్లియర్గా. సఫర్ అవుతున్నాడు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లేట్ అవుతున్నాయేమో ఇప్పుడన్నా అప్పుడన్నా అని చెప్పేసి లేట్ చేస్తుంటే తనని ముందుకు ఇబ్బంది పెట్టడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇన్ని రోజులు ఆగాను. మన వాళ్ళు ఎంత నెగిటివ్గా నా దగ్గర డిస్కస్ చేస్తున్నా, ప్రాజెక్టుల గురించి డిలే అవుతున్నాయని చెప్పేసి ఎంత డిస్కస్ చేస్తున్నా కూడా కేవలం రమణ విషయంలో నేను ఆగాను, ప్రాజెక్టుల విషయంలో. ఎందుకంటే తను చేసుకున్న ప్రాజెక్టులు తనే అన్ని అవుట్పుట్ నీట్గా తీసుకుంటే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్కడ కూడా రమణని డిస్టర్బ్ చేయలేదు. ఇంతమందిని ఆపుతున్నాను కానీ రమణని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. 4 ప్రాజెక్టులు, 1 కాదు 2 కాదు, బండ్ల, గుండుబాస్, క్రేజీ సీఎం, 3 ప్రాజెక్టులు రమణ కెమెరా వర్క్ చేసిన ప్రాజెక్టులు ఇవి. దాంతోపాటు 1-2 ప్రాజెక్టులు డైరెక్షన్ కూడా తనకి ఇస్తానని చెప్పాను. అది టైటిల్ కార్డ్ తనకే పడుతుంది. ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగిన ప్రాజెక్టులు. 4 ప్రాజెక్టు తనకు సంబంధం లేని ప్రాజెక్టు, అది కూడా ఆల్మోస్ట్ ఒక చిన్న బడ్జెట్ సినిమా. ఈ 4 ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ చేసి చకచక అన్ని పనులు చేద్దాం అనుకుంటే రమణకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తను సఫర్ అవుతున్నాడు, ఎందుకులే తను సెట్ అవ్వని అని చెప్పేసి అనుకోవడం. నేను ఈ వర్షన్లో ఉన్నాను పూర్తిగా. తను ఎవరో టెక్నీషియన్కి పెట్టిన మెసేజ్లు అవి. దాంట్లో మన డిస్కషన్ ఎందుకు రావాలి? నెక్స్ట్ సూర్యనే టార్గెట్ అని చెప్పేసి. ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపుతాను మీ బతుకులు అంటే ఏంటి అర్థం? అంటే సినిమా ప్రాజెక్టులు ఆపితే సూర్య ఆగిపోతాడా? ఏం రమ్మా, సినిమా ప్రాజెక్టులు ఆపితే సూర్య ఆగిపోతాడా? సూర్యని ఆపగలవా? తప్పు కదా. సూర్యని ఆపడం అంటే ఒక వ్యవస్థను ఆపడం. సూర్య అనేది ఒక మనిషి కాదు, వ్యవస్థ. కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకి సపోర్ట్ అయ్యే ఒక వ్యవస్థ. కుల్లాగా సూర్య డెవలప్ కావాలి, సూర్యతో పాటు ఈసీలో చేస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు డెవలప్ కావాలి. ఇది నా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీదనే వెళ్తాను, అలాగే ఉంటాను, ఓపెన్గా ఉంటాను. ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసావు వాయిస్ మెసేజ్లలో. నేను ప్రాజెక్టులు పెండింగ్ ఎందుకు పడుతున్నాయి అనేది నేను వేరే వర్షన్లో ఉంటే నీ క్లారిటీ ఫుల్ క్లారిటీ ఇచ్చేసావు. కావాలని వాంటెడ్గా ఆపుతున్నావు ప్రాజెక్టులు. అర్థమైపోయింది. ఏం చేస్తావు? టార్గెట్ చేసి ఏం చేస్తావు? ప్రాజెక్టులు ఆపుతావు, ఏమవుతుంది? ఏమవ్వదు కదా. ఒక మనిషి అనుకుంటే ఏమీ కాదు రమణ, తప్పు అది. ఎన్నోసార్లు నీకున్న అలవాట్ల మీద ఎన్నోసార్లు డిస్కస్ చేశాను. జాగ్రత్తగా ఫ్యామిలీని కాపాడుకో. సార్లు నేను ఏ మంచి పని చేసినా కూడా రమణ నా ఈసీకి వినాయకుడు లాంటి వాడు. ఫస్ట్ రమణకి హెల్ప్ చేసి తర్వాతే నేను ఆ పని మొదలెడతానని చెప్పేసి ఎన్ని పనులు మొదలెట్టాను నీకు తెలుసు. కరోనా దగ్గర నుంచి ప్రతిదీ మీ ఇంటికి వచ్చి నేను సహాయం చేసిన ఆ రోజులు మర్చిపోకు రమణ, పొరపాటున కూడా మర్చిపోకు. దీనికంటే పెద్ద ఇది విషయం ఏంటి తెలుసా? నేను జనరల్గా ఎవరికి ఫైనాన్షియల్గా డబ్బులు ఎవరికి డైరెక్ట్గా ఇవ్వను నేను. అలాంటిది, ఎందుకంటే నేను మనుషులను అంత ఈజీగా నమ్మను. అలాంటిది నిన్ను నమ్మి నువ్వు ఫైనాన్షియల్గా కేవలం నువ్వు ఫైనాన్షియల్గా ఎదగాలని చెప్పేసి ఒక బిజినెస్ పెట్టించాను. గుర్తుందా రమణ? 7 లక్షల రూపాయలు, ఏకంగా 7 లక్షల రూపాయలు నీ చేతుల మీదుగా ట్రాన్సాక్షన్ జరిగాయి. ఏం చేసావు ఆ బిజినెస్ని? కేవలం నువ్వు ఫైనాన్షియల్గా ఎదగాలని. నువ్వు అక్కడ టైం పెద్దగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం ఒకసారి చూసుకుంటే చాలు. ఎందుకు ఎక్కడ డిపెండ్ అవ్వద్దు. ఒక పక్క నీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ఈసీ ప్రాజెక్టులు చేసుకుంటాం అనే ఉద్దేశంతో 7 లక్షల రూపాయలు పెట్టి ఒక బిజినెస్ పెట్టించాను. ఏం జరిగిందో నేను అంటే జనాలు తెలియకపోవచ్చు కానీ నీకు క్లియర్గా తెలుసు. ఆ బిజినెస్ని ఏం చేసామనేది కూడా క్లియర్గా తెలుసు.
సో దాంట్లో కూడా 70,000 రూపాయలు డెప్షీట్ వచ్చింది క్లోజ్ చేసేటప్పుడు. నేను బలవంతంగా క్లోజ్ చేయించాను. దాంట్లో ఆ 70,000 రూపాయలు 30,000 రూపాయలు నువ్వు పర్సనల్గా వాడుకున్నవే. ఏ రోజైనా నేను ఇబ్బంది పెట్టానా? చెప్పురమ్మా, ఏ రోజైనా నేను ఇబ్బంది పెట్టానా? ఇప్పటికి కూడా ఏ రోజైనా నువ్వు ఇవ్వాలని అనుకున్నావా? ఏం లేదుగా. అసలు ఊసే ఎత్తవు. ఏమైనా మాట్లాడినా కూడా వాళ్ళు ఇవ్వలేదు సార్, వీళ్ళు సార్, ఇమీడియట్ అయిపోతుంది సార్, ఈ వారంలో అయిపోతుంది అంటావు. సంవత్సరంన్నర నుంచి వారంలో అయిపోతుందని అంటుంటావు. ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు దానికి కమిట్మెంట్ ఉండాలి. ప్లస్ కానీ మైనస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కమిట్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ ఉంది రమణ? నువ్వు చేస్తున్న తప్పు ఏంటి తెలుసా? ఈరోజు నీకు అన్నీ క్లియర్గా తెలియాలి. నువ్వు చేస్తున్న తప్పులు నీకు క్లియర్గా తెలియాలి. ఈసీలో ఎంతమంది ఎలిగేషన్ చేసినా కూడా వాళ్ళనే పంపించాను, కానీ ఏ రోజు కూడా నిన్ను పల్లెత్తు మాట అనలేదు. ఎందుకు? ఇంటి దగ్గర ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేసి ఏ సపోర్టు లేకుండా బతుకుతున్నావు. సినిమానే ప్రాణంగా బతుకుతున్నావు. ఒక నమ్మకంతో ఉంటావు, ప్యాషన్తో ఉంటావు అని చెప్పేసి ఈసీ కనెక్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నాను. దానికి తగ్గట్టు నువ్వు ఎక్కడ ఏవి డిస్టర్బెన్స్ ఏవి చేయలేదు, చేయవు కూడా, నాకు తెలుసు ఆ విషయం. కానీ నీ కెరియర్ విషయానికి వచ్చినప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు డైరెక్టర్గా ఎదగాలని చెప్పేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో, దాంట్లో నా స్వార్థం కూడా ఉంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నేను ఆర్టిస్ట్గా ఎదగాలి, నువ్వు టెక్నీషియన్గా ఎదగాలి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడో సెట్ అయ్యింది మనకు. మనం షూటింగ్లో ఎంత సరదాగా ఉంటామో తెలుసు, అవునా? అసలు నా మీద ఈగ వాళ్ళతో తట్టుకోలేవు, అంతగా ఉండేవాడివి. ఏమైంది నీకు? ఏంటి ప్రాబ్లం? ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? నేను వేరే వాళ్ళని సపోర్ట్ చేయొద్దా? వేరే వాళ్ళని వేరే టీంల దగ్గర తీసుకోవద్దా? ఓ రమణానే తీసుకోవాలా? ఏం రమణ? తప్పు కదా రమణ? అంటే వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా తట్టుకోలేవు అసలు. వాళ్ళ మీద ఫైర్ అయిపోయి అటు మెసేజ్లు పెట్టేది ఎన్ని రోజులని ఓపిక ఉంటుంది? ఎన్ని రోజులు తట్టుకోవాలి? అది ఇంకా పిచ్చి పైత్యం వెళ్ళిపోయి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఏకంగా నా మీదే కామెంట్ చేసే విధంగా ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపుతావా బతుకుల్ని? నీ వల్ల అవుతుందా రమణ? పోనీ నీ వల్ల అయ్యి ఆపే అనుకో, ఏమవుతుంది నాకు? ఒక్క సెకండ్ ఆ 4 ప్రాజెక్టులు నాది కాదనుకుంటే ఒక్క అనౌన్స్మెంట్ ఇచ్చేసి పక్కన పడదొబ్బుతాను. నాకేమైనా పోతుందా? నాకు సినిమా ఇండస్ట్రీనే ముఖ్యం కాదు రమణ. నాకు చాలా పెద్ద ప్లానింగ్స్ ఉన్నాయి, తెలుసు నీకు ఆ విషయం. నేను ఎలా ఎదుగుతున్నానో కూడా నీకు తెలుసు, ఎంత గొప్పగా ఎదుగుతున్నా కూడా నీకు తెలుసు. నాలాంటి మనిషిని పోగొట్టుకోవడం అనేది ఈ జన్మలో నువ్వు చేసిన అతిపెద్ద తప్పు, గుర్తుపెట్టుకో. ఇది ఎక్కడైనా గుర్తుపెట్టుకో. నీకు ప్రతి చోట ఇక నుంచి ఈ సెకండ్ నుంచి అనువున నేను గుర్తొస్తూనే ఉంటాను నీకు. ఎందుకంటే నీకు అందుబాటులో ఉండను నేను. నువ్వు ఏదైనా చెప్తే ఏంటంటే అది జరిగిపోతుండే ఇంతవరకు ఈసీలో అయిపోయి. ఒక్కటే గుర్తుపెట్టుకో రమణ, శివుడి మెడలో ఉన్నంత వరకే పాముకు వాల్యూ ఉంటుంది, నాగరాజుకు వాల్యూ ఉంటుంది. ఒక్కసారి శివుడి మెడ నుంచి బయటకు వెళ్ళిపోయిందనుకో కర్రలతో కొట్టి చంపేస్తారు. ఇక నుంచి నీ సిచ్యువేషన్స్ అవే అనుకుంటున్నాను నేను. సో అలా జరగకుండా ఇప్పటికైనా కొన్ని మైనస్లో ఉన్న విషయం తెలుసు, నేను డిస్కస్ చేయాలని అవసరం లేదు. నీ మైనస్ గురించి నాకెందుకు? ఇప్పుడు నీ కెరియర్ అది. వన్స్ సూర్యాననే టార్గెట్ అని ఒక మాట అనేసావు అంటే నేను ఇంకా టాలరేట్ చేయడం కరెక్ట్ కాదు. తెలిసి కూడా నువ్వు దారుణమైన తప్పులు చేస్తున్నావు తెలిసి కూడా ఇప్పటికి కూడా నేను క్షమించేసి నేను ఏమీ తెలియనట్లు ఉంటే నా తప్పు అవుతుంది. అంతా ఈసీకి తెలియాలనే ఉద్దేశంతోనే స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రమణ మంచోడే, 100% మంచోడు. కానీ లోపల అది ఆ పురుగు తొలిసేస్తుంది చూడు. నేను డెవలప్ అవ్వాలి, ఏదైనా ఈసీ లాంటిది ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే చేసేయండి రమణ. ఎలాగో నా శత్రువులంతా ఉంటారుగా, కాసుకొని ఉంటారు పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఒక ప్యారలల్గా ఈసీ లాంటిది ఒకటి క్రియేట్ చేయండి, డెవలప్ అవుతారుగా ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంతా. నేను మాత్రం మారను రమణ. నేను ఎప్పుడూ ఒకటే విధంగా ఉన్నాను, స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పటి వరకు ఒకటే విధంగానే ఉన్నాను. నాలో ఎటువంటి మార్పులు లేవు. మారుతున్నది మీరే, మీరే మీరే మీరే. ఇంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు పనిచేసిన ప్రాజెక్టులు ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపుతావా రమణ? ఏమైనా బుద్ధి ఉండే మాట్లాడేవా? కామన్ సెన్స్ ఉండే మాట్లాడేవా?
ఆ మెసేజ్ చూసిన తర్వాత 3-4 రోజులు నేను మనిషిని కాలేకపోయాను రమణ. ఇంకోటి అంటే తోలు తీసేవాడిని. ఇప్పటికి కూడా నేను ఏమీ అనట్లేదు రమణ. నీ కెరియర్ని నీట్గా బిల్డ్ చేసుకో. చివరిలో 40 లక్షల ప్రాజెక్ట్ అప్పచెప్పాను నీకు. అదైనా సరిగ్గా చెయ్యి. నీ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? ఒక ప్రాజెక్ట్ చేస్తావు, ఏది వన్ డే మూవీ నుంచి వస్తున్నాను చెప్పు. వన్ డే మూవీలో అందరూ ప్రాజెక్టులు చేశారు, అందరూ అవుట్పుట్లు ఇచ్చారు, నువ్వు ఇచ్చావా? షూట్ చేసేసావు, దాని అవుట్పుట్లు ఎడిట్లు పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ చేసుకున్నావా? నీ ప్రాజెక్టే కదా రమణ, నీకే కదా పేరు వచ్చేది. అలా సింపుల్. నేను బలవంతం చేస్తే ఒక 80% 90% వరకు వచ్చిన తర్వాత వదిలేసావు దాన్ని. ఇప్పుడు కూడా రిలీజ్ కాలేదు అది, వన్ డే మూవీ. ఎప్పుడు ఈసీ ఆఫీస్ పెట్టిన దగ్గర దగ్గర అంతమంది డైరెక్టర్స్ అవుట్పుట్లు వచ్చేసాయి, నీ దగ్గర నుంచి అవుట్పుట్ రాదు. నాకు రాలేదు ఇంకా పర్మనెంట్. దాని తర్వాత ఇటు సెటిల్మెంట్ గంగిరెడ్డికి వచ్చావు, నీ కోసమే వెబ్ సిరీస్ స్టార్ట్ చేశా, నువ్వు డైరెక్టర్గా ఎదగడానికే. ఏం చేసావు దాంట్లో? నేను ఆర్టిస్ట్గా కూడా చేయలేదు, అంతా కొత్త కొత్త వాళ్ళతో చేయించాము. 1.5 year అయింది అవుట్పుట్ రెడీ అయిపోయిందన్నా అని చెప్పేసి. 1.5 year నుంచి ఖాళీ లేదు రమణ. డబ్బింగ్ చెప్పించుకోవడానికి ఖాళీ లేదా? నేను బలవంతంగా 1-2 ఎపిసోడ్లు చేయించాను నేను, తర్వాత ఎపిసోడ్లు చేయించుకోలేవా? ఏమైనా పెట్టుబడులు పెడుతున్నావు రమణ? ఈసీ ఫ్యామిలీనే ఓపెన్ డొనేషన్స్ ఇచ్చి డబ్బింగ్కి సపోర్ట్ అవుతున్నారు. అంత సపోర్ట్ అవుతుంటే నీకు అవుట్పుట్ తీసుకోవడానికి నొప్పే రమణ? సెటిల్మెంట్ గంగిరెడ్డి పక్కన పడేసావు. దాని తర్వాత ఎవరో మహేష్ అనే ఒక అప్కమింగ్ ఒక పర్సనాలిటీ సినిమా ప్రాజెక్ట్ చేయాలని చెప్పి ఏదో సేవింగ్స్ అవి ప్లాన్ చేసుకుంటే ఆ సినిమా నెలన్నర రోజులు చేసావు, షూటింగ్ చేసావు, వదిలేసావు. ఏంటంటే నాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటావు. అది పెండింగ్. ఆడు బాయ్ 2 ఏళ్ళు అయిపోయాడు. దాని తర్వాత మా అపోలో హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్ ఉంటారు, తన పేరు కూడా ఏదో ఉంది, రాజునో ఏదో. సో తన ప్రాజెక్టు తను కూడా సేవింగ్ చేసుకునేసి రైట్ నాకు చిన్న బడ్జెట్లో చేయిస్తాడని చెప్పేసి ఎక్కడో అవుట్డోర్ తీసుకెళ్ళి ఈ మధ్యలోనే 1 month ఆ వర్క్ చేసావు, అది షూట్ చేసావు, అది పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ పెట్టేసి అది వదిలేసావు. ఈసీ ప్రాజెక్టుల సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 4 ప్రాజెక్టులు 2 ఏళ్ళు అయింది. 2 years మై డియర్ డార్లింగ్స్, 2 సంవత్సరాలు అయిపోయింది. కేవలం రమణ ప్రాబ్లమ్స్ వల్ల తను పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నాడేమో అనుకున్నా. ఎన్ని రోజులు ఆగుతారు ఎవరైనా కూడా? ఎవరు నా దగ్గర చెప్పుకోలేరు, అంతే బాధలు చెప్పుకోలేరు. ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా కూడా దాంట్లో స్క్రీన్ మీద మేము కనబడాలి అనుకుంటారు. షూటింగ్ చేశారు, అట్టా పత్తా లేదు అవుట్పుట్లు అంటే ఎవరికైనా కోపం వస్తుందిగా. ఆ కోపం నీ మీద చూపరు కదా, నా మీద చూపుతారు, నేనేదో తప్పు చేస్తున్నాను అన్నట్టు. ఒక మాట చెప్పు, ఆర్టిస్ట్గా అక్కడ నేను లీడ్ చేసినప్పుడు అందరికంటే ఎక్కువ క్యూరియాసిటీ ఎవరికి ఉంటుంది? నాకే కదా ఉండేది. అయినా కూడా నేను ఆపుకొని మీ రమణ విషయంలో ఎక్కడ అతను డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి నేను ఆలోచిస్తుంటే ఏకంగా ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపుతా నీ బతుకులు అని చెప్పేసి. ఆ మెసేజ్ ఎంత హర్ట్ అవుతుంది రమణ, ఏమైనా ఆలోచించావా? నెక్స్ట్ సూర్యనే టార్గెట్ అంటే ఏంది? ప్రాజెక్ట్ ఆపి ఏంటి పీకేది? తప్పు కదా రమణ. దాని తర్వాత ఇదే మేజర్ ప్రాబ్లమ్స్ ఇవే. అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు 40 లక్షల ప్రాజెక్టు సరే ఇదైనా చేసుకుంటాడని చెప్పేసి 40 ప్రాజెక్ట్ అప్పచెప్పా వాళ్ళకు, ప్లస్ టు మైనస్లు ఓపెన్ కుల్లా చెప్పా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ స్వార్థం చూడండి. ఏకంగా సార్ మీతో మాట్లాడాలని చెప్పేసి, ఏంది మాట్లాడేది? నేను క్లియర్గా చెప్పాను, రమణ పరిస్థితి ఇలా ఉంటుంది, తను నీట్గా షూట్లు చేస్తాడు, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర కొంచెం జాగ్రత్త పడండి, తను లేట్ చేయకుండా చూసుకోండి అని చెప్పా. నేను మీతో మాట్లాడాలి సార్, నేను ఈసీని నమ్మి మేము వచ్చాము, డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి కలిస్తే మేము అంటే మీరు ఏం చేయాలని మీరు చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటామని చెప్పారు. వాళ్ళ మీద రెస్పెక్ట్తో నేను కలవడానికి వెళ్ళా. చాలా కాలం తర్వాత నేను ఫంక్షన్లకి ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే తప్ప నేను బయటికి రాను. అలాంటిది ఏకంగా వాళ్ళు కలవడానికి వెళ్ళాను. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, మీరు చూస్తుంటారు ఈ వీడియోలు. ఏకంగా రమణ రమణ అనే పర్సన్ గురించి, డైరెక్టర్ గురించి ప్లస్ టు మైనస్ చెప్పినప్పుడు పర్సనల్గా ఒకటి మనం డిస్కస్ చేయాలన్నా. సో జాగ్రత్తలు పడండి, ఇలా జాగ్రత్తలు పడి రమణకి ప్రాజెక్టు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పడానికి నన్ను పిలిచారు, అవునా? పర్సనల్ డిస్కషన్ అప్పుడు రమణని ఎందుకు కూర్చోబెట్టారు అక్కడ? అది మీ స్వార్థం, అది చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళు వేశారు. తప్పేం కాదు, ఎవడి స్వార్థం ఇక్కడ చెప్తున్నా కదా. సినిమా ఇండస్ట్రీలో ఎవడి దూలవాడిది అంతే.
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో తెలివైన వాళ్ళమని చెప్పేసి చాలా తెలివిగా రమణను కూర్చోబెట్టారు. ఫైనల్గా ఏం జరిగింది మీటింగ్లో? రమణనే ఎడాపెడా తిట్టాను నేను. నువ్వు చేస్తున్న తప్పు ఇది, మారు, మనిషివి మారు, అన్ని ప్రాజెక్టులు షూటింగ్ చేస్తున్నావు, ఆపిదొబ్బుతున్నావు, పోస్ట్ ప్రొడక్షన్ ఆపేస్తున్నావు, అందరివి. ఎవడు తీసుకుంటాడు మిమ్మల్ని ఇట్లా చేస్తే? రేపొద్దున ఆ ప్రాజెక్టుల విషయంలో జరిగేది అదే, షూటింగ్ చేస్తాడు, ఆపిదొబ్బుతాడు, మళ్ళీ గొడవలే అవుతాయి అక్కడ. ఫైనల్గా సంకనాగిపోయేది ప్రొడ్యూసర్లే, మీరే సంకనాగిపోయేది. మీకు చెప్పినా అర్థం కాదు, చివరిలో అనుభవించండి, ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ విషయం పక్కన పెడితే రమణ ప్రాబ్లం ఇది. సో ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా, అరే నా తప్పులు చెప్పాడే సూర్య అన్న, నేను మారాలి, ప్రాజెక్టులు అవన్నీ ఆగిపోతే నాకే బొక్క కదా అని ఆలోచిస్తే బాగుపడతావు. దీని మీద ఇంకా ఫైర్ అయిపోయి, సూర్య అన్న నేను ప్రూవ్ చేసుకునే వస్తా, ఇడుస్తా పొడుస్తా అని చెప్పేసి ఏదైనా అడ్డదిడ్డంగా ఏదైనా బయట జనాల దగ్గర వాగావనుకో, ఏంటి జరిగేది? నీ కెరీరే పాడవుతుంది. ఎవరేం చేయలేరు ఇక్కడ. కేవలం ఏంటంటే రమణ బిహేవియర్ వల్ల. రమణ చాలా మంచోడు, మంచితంగా నిజాయితీ పరంగా చాలా మంచోడు, ఒక రూపాయి కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఆ బిజినెస్ను పోగొట్టుకున్నాడు, ఇక్కడ 4 ప్రాజెక్టుల కెరియర్ని పోగొట్టుకుంటున్నాడు. కానీ రమణ ఒకటి గుర్తుపెట్టుకో, ఇన్ని జరిగినా కూడా ఈ ప్రాజెక్టులకి టైటిల్ నీదే ఉంటుంది. నేను తప్పు చేయను, పొరపాటు కూడా ఆ తప్పులు చేయను, బయట చేసే ఫాల్తూ ఎవరాలు నేను చేయను. డైరెక్టర్గా క్రెడిట్ నీదే ఉంటుంది, నువ్వు చేసినా చేయకపోయినా గురించి మనం ఇక్కడ నీతో చేయించాలని అనుకోవడం లేదు నేను. వద్దు, నీ సర్వీసులు వద్దు నాకు, చాలు. ఎందుకంటే క్లారిటీగా సూర్యన్నే టార్గెట్ అంటే ఈసీనే టార్గెట్ చేస్తే ఎట్లా? వ్యవస్థను టార్గెట్ చేస్తే ఎట్లా రమణ? చేయండి, అట్లా కూడా చేసుకోండి, తప్పేం కాదు. మీకు ఉంటారు కదా నాకు సంబంధించి ఎప్పుడెప్పుడు రమణ బయటకు వస్తాడా, మొత్తం ఇంకొక ప్యారల్గా ఈసీని క్రియేట్ చేసి ఈసీని కొలాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అబ్బా, కానివ్వండి. ఎవడి బతుకులు వాడివి. పోని నేనే ఆగుతాను, మీరే చేయండి, ఆర్టిస్టులు టెక్నీషియన్లు సపోర్ట్ అవ్వండి, ఈసీ లాంటిది క్రియేట్ చేసి దుమ్ము దులపండి. రమణ బయటకు వస్తున్నాడుగా, వాడుకోండి, రమణని వాడుకోండి, ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, నేను వదిలేస్తున్నాను. వాడుకొని రమణ మీరు అందరం డెవలప్ అవ్వండి మంచిగా. సో ఎనీహౌ రమణ, నేను నీ గురించి పొరపాటును కూడా చెడుగా మాట్లాడను, పొరపాటును కూడా నేను కామెంట్ చేయను. ఎందుకంటే నీ తప్పులు నీకు చెప్పాను, తప్పులు తెలుసుకుంటే బాగుపడతావు, తప్పులు తెలుసుకోకపోతే సంక నాకిపోతావు. గుర్తుపెట్టుకో, ఈరోజు నుంచి ఈసీకి రమణకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ, ప్రొడ్యూసర్లు కావచ్చు, మీ సొంత డెసిషన్లు తీసుకునేసి రమణని ఎంటర్టైన్ చేసుకోండి. సో రమణ, ఆల్ ది బెస్ట్ మై డియర్ డార్లింగ్. ఇన్ని సంవత్సరాలు నాతో ట్రావెల్ అయ్యావు, నిజంగా నిన్ను వదిలేయాలి అంటే నాకు చాలా చాలా బాధగా ఉంది. కానీ వ్యవస్థ కోసం, మన భవిష్యత్తు కోసం తప్పట్లేదు రమణ. ఈసీ నుంచి రమణని తప్పిస్తూ ఇక సెలవు రమణ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఈసీ ముందుకు వెళ్తోంది. సో ఈ ముందుకు వెళ్ళే ప్రాసెస్లో నేను తీసుకునే నిర్ణయాలు కొందరికి బ్లడ్ బాతులు ఉంటాయి, అవన్నీ ఇంకా తట్టుకోండి, తప్పదు, ఏం చేయలేం. నేను ఇలా ఫిల్టర్ చేసుకోకపోతే ఈసీని కాపాడుకోలేం. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, సో మనము కంటిన్యూగా వచ్చే వీడియోస్లో ఇంకా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈసీ ముందుకు వెళ్తుంది. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి. అండ్ ఫైనల్గా వెళ్ళే ముందు మా రమణ వాళ్ళకి ఇంకా మెసేజ్లు పెట్టాడు. ఈ మెసేజ్ నేను యాజ్ ఇట్ ఈజ్ పంపిస్తే రమణ ఏదో కవర్ చేయడానికి ట్రై చేసాడని కుదరలేదు. సో ఆ మెసేజ్లు కూడా వినండి. సరే, అన్నకి కంప్లీట్ ఇచ్చారు, పీకేది ఏముంది? అన్న కంప్లీట్ ఇస్తే ఏం పీకుతారు? అయ్యో రమణ, సిగ్గుండాల కొంచెమైనా. చిన్నపిల్లల్లాగా వర్క్ చేపించుకొని దెంగ పెట్టారు కదా, సిగ్గు లేకుండా. ఇదేదో వాళ్ళ పర్సనల్ డిస్కషన్, ఇది వాళ్ళు ఏదో వర్క్ చేయించుకునేసి దొబ్బెట్టారో ఏదో అంటున్నాడు, అది ఏం జరుగుతుందో తెలియదు మరి. సో ఎనీహౌ,
ఈ విషయాలన్నీ నేను డిస్కస్ చేయడానికి చాలా బాధగా ఉంది, కానీ తప్పడం లేదు. రమణ, ఐఎమ్ సో సారీ. సారీ చెప్పినంత ఈజీ కాదు మన రిలేషన్. చాలా చాలా పెద్ద బాండింగ్ అనుకుంటున్నాను. నిన్న సాకేత్ సాయిరామ్ గారు కూడా నాతో డిస్కస్ చేశారు. సాకేత్ సాయిరామ్ గారికి విషయం చెప్పాను. మీరు చాలా అంటే ఓన్ చేసుకున్నారు రమణని, అందువల్లే ఇంత బాధ వస్తుంది సార్ మీకు. సో ఎనీహౌ తప్పదు కదా మరి. మరి అంత వైలెంట్ డిస్కషన్. ఈవెన్ రమణ మెసేజ్ లేకపోతే ఇప్పుడు కూడా నమ్మేవాడిని కాదు. సాక్షాత్తు రమణనే మెసేజ్ పెట్టేసి సూర్యన్నే టార్గెట్ అనేది నిజంగా చాలా బాధ అవుతుంది. ఆ విషయమే సాకేత్ సాయిరామ్ గారితో మాట్లాడాను నేను చాలాసేపు మాట్లాడుకున్నాం ఇద్దరం. సో ఎనీహౌ ఆయన ఓపెన్గా ఉంటాడు, నాలాగే మరీ పచ్చిగా ఉంటాడు మనిషి. నాకు ఆ మనుషులే కావాలి, అలాంటి మనుషులే కావాలి. ఓపెన్ హార్టెడ్గా ఉన్న మనుషులు కావాలి. ముందు ఒకటి వెనకొకటి లేకుండా ఓపెన్ హార్టెడ్గా ఉన్న మనుషులు కావాలి నాకు. అలాంటి మనుషులతోనే నా జర్నీ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.